హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వేరుశెనగకాయలు కందగడ్డ కలిపి కారపులుసు పెడతాం రండి. అది ఎలా తయారు చేస్తాలో చూస్తాం రండి. కావాల్సిన పదార్థాలు తీసుకునేసి ఉడకబెట్టుకోవాలి. శనగపప్పుని ఆ కాయగూరలంతా కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఎలా చేయాలో చూస్తాం రండి. వేరుశెనగ పప్పుల్లో సామాన్యులు కూడా కొనుక్కొని తినవచ్చు. సామాన్యులు కొనుక్కోవాలంటే తక్కువ డబ్బులకి కొనుక్కోవాలి కదా. ఇది తక్కువ డబ్బులకే వస్తుంది, దాన్ని కొనుక్కోవచ్చు. మన మహాత్మా గాంధీ ఏం చేసేవారంటే రోజు ఒక గుప్పెడు ఈ శనగపప్పుల్ని తినేవారన్నమాట. ఆయన పల్లీలు ఉడకబెట్టి తింటే ఇంకా రుచిగా ఉంటుంది. క్యాలరీలు ప్రోటీను ఎక్కువగా ఉంటుంది దీంట్లో. పచ్చివి తింటే కంటే 8 గంటల సేపు నానబెట్టి ఉప్పు వేసి ఉడకవేసి మెత్తగా ఉంటుంది. అప్పుడు తింటే ఇంకా రుచిగా ఉంటుంది. మనకి నాన్ వెజ్ కన్నా దీంట్లోనే బలం ఎక్కువ. వారంలో 3 రోజులు తీసుకోవచ్చు మనం. అదేవిధంగా కందగడ్డలో పుష్కలంగా పోషకాలు ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇది క్రమబద్ధీకరిస్తుంది అన్నమాట. చలవ కూడా చేస్తుంది. ఇది మన శరీరం వేడెక్కింది అనుకోండి, ఇది తిన్నామంటే చలవ చేస్తుంది అన్నమాట. ఫ్రై, పులుసు, ఎనపడం ఏ విధంగా చేసుకొని తిన్నా టేస్టీగా ఉంటుంది. ఇది తినడం వల్ల కందగడ్డ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. వారానికి 2 సార్లు కూడా మనం తినవచ్చు. ఇది ఈస్ట్రోజన్ ఉత్పత్తిని పెంచుతుంది అన్నమాట. స్త్రీలకి ఇంకా మంచిది. ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉంటే ఆటోమేటిక్గా ఆకలి తగ్గుతుంది కదా. ఫైబర్ ఫుడ్ తిన్నామంటే అప్పుడు మనము తక్కువ తినగలుగుతాము. ఫ్రీ డైజెషన్ ఉంటుంది. విటమిన్ సి ఉంటుంది దీంట్లో. యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. షుగర్ పేషెంట్లు కూడా దీన్ని తినవచ్చు. మెమరీ పవర్ను కూడా ఇదే పెంచుతుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. కాబట్టి ఈ 2 కలిపి తింటే ఇంకా ఎంత బాగుంటుందో మీరే అర్థం చేసుకోండి. పోపు దినుసులంతా వేసి టమాటా ఎర్రగడ్డలు వేసి బాగా వేగనిచ్చి వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని కావలసినంతసేపు సిద్ధంగా చూసి మనము అంతా అయిన తర్వాత పులుసు తీసి ఉడకబెట్టిన పప్పు కాయలు అన్నీ తీసి మిరప్పొడి వేసి కొద్దిగా పులుపు వేసి దాంట్లో వేసి కలిపేయాలి. కూరలో కలిపేసినామనుకోండి, కూర ఉడుకుతూ ఉంటుంది. సన్నని మంట మీద పెట్టి ఉడకబెడితే అది బాగుంటుంది కదా. మనం ఏం చేస్తాము, బిన్నిగా అయిపోవాలంటే హై స్పీడ్లో పెడతాము. అలా పెట్టాల్సిన అవసరం లేదు. అలా పెట్టినామనుకోండి పోషక విలువలు తగ్గిపోతుంది, ప్లస్ కూర టేస్ట్ రాదు. మనం కొద్దిగా సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వంటలు చేసినామంటే ఆ రుచియే వేరు. ఇది సంగటిలో వేసుకొని తినవచ్చు, అన్నంలో వేసుకొని తినవచ్చు, చపాతీ, దోశ దేనికి తిన్నా బ్రహ్మాండంగా ఉంటుందండి.